షకీలా. ఈ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. నేను నా ఆత్మకథ రాయబోతున్నా, అందులో ఉన్నదన్నట్లు నిజాలు రాస్తానని షకీలా ప్రకటించగానే చాలామందిలో భయాలు చెలరేగాయి. ఎవరి గుట్టు ఆమె బయటపెడుతుందో అని భయపడ్డారు. ఎందుకంటే చాలామంది సినీ పెద్దలకు ఆమెతో సంబంధాలున్నాయి. అయితే పుస్తకం రానే వచ్చింది. ఆమె తన గురించిన చేదు వాస్తవాలే ఈ పుస్తకంలో ఎక్కువగా ప్రస్తావించింది. ఒకప్పుడు హీరోయిన్ల కన్నా షకీలాకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అలాంటి షకీలా గతం చాలా విషాదమయం. చిన్నప్పుడు సూలూరుపేట దగ్గర కోటలో పెరిగిన ఆమె మలయాళ సినీ ప్రయాణం వెనుక ఆశ్చర్యపరిచే బాధపెట్టే వాస్తవాలు చాలా ఉన్నాయి. కోట్ల మంది మగాళ్ళ కలలరానైన షకీలా తన జీవితంలో ఎప్పుడూ సుఖపడలేదని చెప్తుంది. నాలో అపరాధ భావన లేదు, బాధే ఉంది అనే ట్యాగ్లైన్తో మలయాళంలో విడుదలైన ఈ ఆత్మకథ అక్కడ సంచలనంగా మారింది. నేను ఆత్మకథ పుస్తకం ఎందుకు రాయాలి? నా జీవితం నుంచి ఎవరైనా నేర్చుకునేది ఏదైనా ఉందా? నేనేమీ మదర్ తెరిసాను కాను. నేను పూర్తిగా ఒక కృత్రిమమైన జీవితాన్ని గడిపాను. నేను నటించిన చిత్రాలు కూడా కృత్రిమమైనవే. అలాంటప్పుడు నేను ఆత్మకథను ఎందుకు రాయాలి? మొదట్లో నాకు ఇలాంటి ఆలోచనలు ఉండేవి. అందుకే ఎవరైనా వచ్చి ఆత్మకథ రాయమంటే నేను ఒప్పుకునేదాన్ని కాదు, నిరాకరించాను. కానీ ఆ తర్వాత నా మనసు మార్చుకున్నాను. నేను అందరిలాంటి ఆడపిల్లనే, సామాన్యంగా బతకాలనుకున్నాను, ప్రేమించాలనుకున్నాను, ఇతరుల చేత ప్రేమించబడాలనుకున్నాను. ఇవేమీ సాధ్యం కాలేదు. నా గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో, నా పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో ఎవరికీ తెలియదు. షకీలాలు ఎలా పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలనే ఇప్పుడు ఈ ఆత్మకథ రాశాను. నా సినిమా నా శరీరాన్ని శృంగారభరితంగా చూపడం తప్ప ఇంకేమీ చేయలేదు. నాలోని స్త్రీని, నాలోని నటిని ఎవరూ చూడరు. మలయాళీ కుర్రకారు శృంగార కళలకు నేను ప్రతిరూపమని ఒకసారి ఓ జర్నలిస్ట్ నాతో అన్నాడు. ఒక దశలో సినిమా హీరోయిన్ల కన్నా నేను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేదాన్ని. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్కు విమానాల్లో తిరిగేదాన్ని. పగలనక రాత్రనక సినిమా షూటింగుల్లో పాల్గొనేదాన్ని. కొన్నిసార్లు రోజుకు 2-3 గంటల నిద్ర కూడా దొరికేది కాదు. చాలాసార్లు బెడ్రూమ్ సన్నివేశాల్లో నటిస్తూనే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేదాన్ని. అలాంటి సన్నివేశాలను చూసి ప్రేక్షకులు నేను భావప్రాప్తి పొందుతున్నానని భావించేవారు. చాలామంది దృష్టిలో నేను కామోద్దేపాన్ని కలిగించే ఒక శరీరాన్ని మాత్రమే. నాలో ఉన్న నటిని వెలికి తీయడానికి ఎవరూ ప్రయత్నించలేదు. మా అమ్మకు సంబంధించి నాకు ఎటువంటి మంచి మెమొరీస్ లేవు. ఆమె నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, ఆప్యాయంగా పలకరించలేదు. నా జీవితాన్ని నాశనం చేసింది ఆమె. బహుశా మా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ లేదు. అస్తమాను తిడుతూ ఉండేది, శాపనార్థాలు పెట్టేది. ఇలా నాకు 16 ఏళ్ళు వచ్చాయి. ఎప్పుడు నన్ను తిట్టే మా అమ్మ ఒకరోజు నన్ను పొగిడింది. ఆ తర్వాత నన్ను ఓ వ్యక్తి వచ్చి బయటకు తీసుకువెళ్తాడని చెప్పింది. అతను నన్ను ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తాడని, అతనితో మంచిగా ఉంటే మొత్తం కుటుంబ ఆర్థిక సమస్యలు తీరిపోతాయని చెప్పింది. అతను చెప్పినట్లు చేయాలని మరీ చెప్పింది. నేను షాక్ తిన్నా. మా అమ్మ మాటలు వెనుకున్న అర్థమేమిటో నాకు బోధపడింది. కానీ నాకు వేరే దారి లేదు. మా అమ్మ చెప్పినట్టే ఒక వ్యక్తి వచ్చి హోటల్కి తీసుకువెళ్ళాడు. అక్కడ రూమ్లో ధనవంతుడని మా అమ్మ చెప్పిన వ్యక్తి ఉన్నాడు. అతన్ని చూసి నేను బాధతో భయంతో గడ్డగట్టుకుపోయా. ఆయన నన్ను రేప్ చేశాడు. ఇది ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత అలాంటి ధనవంతులు అనేక మంది దగ్గరకు నేను వెళ్లాల్సి వచ్చింది. నాకు బాధ కలిగేది. నేను నా కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయానో నాకే తెలియదు. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు పురుషుల కన్నా మహిళల కంపెనీనే నేను ఎక్కువగా కోరుకుంటాను. తాగిన తర్వాత పురుషులు తమ కామాన్ని వెల్లడిస్తారు. వారితో కలిసి నేను తాగితే వారి కోరికలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని అనుకుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంది. వారి జీవితంలో సెక్స్ తప్ప వేరే భావన ఏదీ లేదని నాకు అనిపిస్తుంది. సినిమాల్లో బెడ్రూమ్ సీన్లలో నటించేటప్పుడు శృంగార భావనలు కలుగుతాయా అనే ప్రశ్నను చాలామంది అడుగుతూ ఉంటారు. షూటింగ్ జరిగేటప్పుడు మొత్తం యూనిట్ అంతా ఉంటుంది. అందరూ చూస్తున్నప్పుడు సెక్స్ ప్రేరణలు ఎలా కలుగుతాయి? మహిళలకు సంబంధించినంత వరకు శృంగారం అనేది శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. మానసిక అనుబంధం లేకపోతే సెక్స్ను ఆనందించలేరు. నేను చిత్రాల్లో చేసేది కేవలం నటన మాత్రమే. నటిస్తున్నప్పుడు నాకెప్పుడు సెక్స్ కోరికలు కలగలేదు. మా పెద్దక్క నూర్జహాన్ నేను దివాలా తీయడానికి ప్రధాన కారణం. ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటిని నేనే అయినా నా సంపాదన అంతా మా అక్క దొంగలించింది. మా అక్కే నా డబ్బు వ్యవహారాలని చూసేది. నేను తనని పూర్తిగా నమ్మాను. నా చిన్నప్పటి నుంచి తను నాతోనే ఉంది. ఎప్పుడు తను అలా ప్రవర్తిస్తుందని నేను ఊహించలేదు. ఒక దశలో నేను ఈ సినిమాలతో విసిగిపోయాను. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్కు విమానంలో తిరగటం, కంటి మీద కునుకు లేకుండా షూటింగులు చేయడం నాకు విసిగనిపించాయి. నేను ఒక బ్రేక్ తీసుకుందామనుకున్నా. పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకున్నా. అదే విషయాన్ని మా అమ్మతోనూ మా అక్కతోనూ చెప్పాను.
వాళ్ళిద్దరూ షాక్ తిన్నారు. బ్రేక్ తీసుకుంటానంటే నేనేదో పెద్ద నేరం చేసినట్లు చూశారు. మా అక్క అయితే అలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చజెప్పడం మొదలుపెట్టింది. వారు కేవలం నా డబ్బునే ప్రేమించారని, నా భవిష్యత్తు మీద వారికి ఎటువంటి ఆలోచన లేదని నాకు అప్పుడే అర్థమైంది. నాకు చాలా కోపం వచ్చింది. నేను సంపాదించిన డబ్బంతా ఇచ్చేయమన్నా. డబ్బంతా ఇంటికి ఖర్చు పెట్టానని మా అక్క నాకు చెప్పింది. ఆ విషయం విని నాకు షాకు తగిలినంత పనైంది. ఇలా నా జీవితం మొత్తం మా అమ్మ మా అక్క వల్లే నాశనం అయిపోయింది. ఈరోజు నేను పడుతున్న ఆర్థిక ఇబ్బందులకు కారణం మా అక్కే. నా జీవితం ఇలా సినిమా రంగంలో సెక్స్ బాంబులా మారడానికి కారణం మా అమ్మే అని షకీల తన జీవితంలో చేదు నిజాలను ఆత్మకథ రూపంలో వెల్లడించింది. చూసారా, షకీల తన జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించిందో. ఏదేమైనా ఇలాంటి జీవితం మరెవరికి రాకూడదని దేవుణ్ణి కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.